ఇవాళ ఎన్ఎన్ఎస్ ఎపిసోడ్ అదిరిపోయింది. ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. అసలు ఏం జరిగిందో చూద్దామనమాట. ఇంక భాగ్య అయితే లాన్‌లో నిలబడి ఆరో ఆత్మతో మాట్లాడుతూ ఉంటదనమాట. అంజు అక్కడికొస్తదనమాట. మిస్సమ్మ నువ్వు మా అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నావు కదా! నిజం చెప్పు అనేసి అంజు అడిగిద్దనమాట. లేదంజు పాప నేనెవరితో మాట్లాడటం లేదనేసి మిస్సమ్మ అబద్ధం చెప్పిద్దనమాట. అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసమ్మా, నిన్ను చూడాలని ఉందమ్మా, నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోమ్మా అనేసి ఇంకా అంజు దీనంగా అడిగిద్దనమాట. ఆరు ముందుకొస్తూ ఉంటే వలదు బాలిక నువ్వు అలా చేయరాదనేసి గుప్తా గారంటే ఆరు ఆగిపోయిద్దనమాట. అంజు స్కూల్కి టైం అవుతుంది లోపలికి రా అనేసి ఇంకా అమ్ము కేకలు పెట్టిద్దనమాట. రాతోడు అంజుని లోపలికి తీసుకెళ్ళు, స్కూల్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కదా అనేసి మిస్ అమ్మ చెప్పగానే రాతోడు అంజుని ఇంట్లోకి తీసుకెళ్తాడనమాట. ఇంకో పక్క అయితే మనోహరి, రణ్వీరు, చంబా ముగ్గురు అయితే నవ్వుకుంటూ ఉంటారనమాట. సూపర్ చంబా, మంచి ప్లాన్ వేసావు నువ్వు అనేసి రణ్వీర్ అంటాడనమాట. అవును చంబా, అసలైతే ఆ పాలు ఎర్రగా మారేసరికి ఇంకా బాగా భయపడిపోయింది, అమర్ టెన్షన్ అయిపోయాడు. ఆ సీన్ అయితే పిల్లలు చూస్తే వేరే లెవెల్ లాగా ఉండేది అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట. అవును ఈసారి నేను ఆత్మను ఎలాగైనా తీసుకెళ్తాననేసి చంబా అనిద్దనమాట. ఈసారి ఆ ఇంట్లో రక్తం పారాలి అనేసి రణ్వీర్ అంటాడనమాట. అవును నేను అదే అనుకున్నాను అనేసి చంబా అనిద్దనమాట. ఇంకా పిల్లల రక్తం అయితే పారకూడదు, ఎందుకంటే పిల్లలకి ఏదన్నా అయితే అమర్ ఊరుకోడు, ఇంకా మన మీద డౌట్ వస్తుంది అనేసి మనోహరి అనిద్దనమాట. మరి ఎవరి రక్తం పారాలి అనేసి ఇంకా చంబా అంటే ఆ బాగీ రక్తం పారాలా, బాగీ రక్తం అంత చూడాలా నేను అనేసి మనోహరి అనిద్దనమాట. అయినా ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నావు, బాగీ నేను చేయలేకపోయావు కదా అనేసి రణ్వీర్ అంటాడనమాట. బాగీని మనోహరి ఏం చేయలేకపోవచ్చు, కానీ ఆ బాగీ రక్తం నేను పారిస్తాననేసి చంబా ప్లాన్ చెప్తుంది, కానీ ఆ ప్లాన్ అయితే పైకి చెప్పరనమాట. సూపర్ ప్లాన్ వేసా చంబా అనేసి రణ్వీర్ మనోహరి మెచ్చుకుంటారు. కానీ ఈ ప్లాన్ ఇప్పుడు అమలు చేయొద్దు, నేను చెప్పినప్పుడు అమలు చేయండి అనేసి మనోహరి అనిద్ది అనమాట. సరే అనేసి చంబా రణ్వీర్ అంటారనమాట. ఇంకా అమర్ అయితే పాలవాడిని పిలిపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడనమాట. రే నిజం చెప్పరా, అసలు పాల ఎందుకు ఎర్రగా అయిపోయాయి, కాలనీలో అందరికీ పాలేసావు ఎవ్వరీ ఎర్రగా అవ్వలేదు, మా ఇంట్లోనే ఎర్రగా అయ్యాయి, ఎందుకయ్యాయి అనేసి రాతోడైతే పాలవాడిని కొడుతూ ఉంటాడనమాట. లేదు సార్ నేను నిజం చెప్తున్నాను సార్, నేను ఏం చేయలేదు సార్ అనేసి అతను అంటూ ఉంటాడనమాట. అయినా నువ్వు పాలు తెచ్చేటప్పుడు ఎక్కడన్నా ఆగావా అనేసి అమర్ అడుగుతాడనమాట. అవును సార్, అసలు ఒక అతనైతే ఇంకా నన్ను పక్కకు రమ్మని అతను కారు తోయమని చెప్పాడు సార్, నేను ఆ కారు తోసొచ్చేలోపు ఎవరైనా పాలు మార్చుంటారు సార్ అనేసి అతను చెప్తాడనమాట. ఎవరు మార్చారు, అతను ఎలా ఉన్నాడు అనేసి అమర్ అంటాడనమాట. అతను రాజుల గెటప్లో ఉన్నాడు సార్ అనేసి పాలవాడు చెప్తాడనమాట. ఇతనేనా అనేసి అమర్ అయితే ఫోటో చూపిస్తాడు. అవును ఇతనే సార్ అనేసి ఇంకా వాడు చెప్తాడనమాట. సరే నువ్వు వెళ్ళిపో అనేసి పాలవాడిని పంపిస్తారనమాట. అంటే సార్ పాల ప్యాకెట్లు మార్చింది అసలు రణ్వీరా అనేసి రాతోడు అంటాడనమాట. అవును అయి ఉండొచ్చు, అయినా కానీ సార్ రణ్వీర్కి ఏం పని సార్ అనేసి రాతోడు అంటాడనమాట. రణ్వీర్ కాకుండా రణ్వీర్ వైఫ్ ఎవరో ఈ పని చేసి ఉండొచ్చు అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. అయినా కానీ ఆవేంటి సార్ అసలు మన ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది ఏంటి సార్ అనేసి రాతోడు అంటాడనమాట. ఎలాగైనా రణ్వీర్ వైఫ్ని కనుక్కొని పట్టుకుంటాను అనేసి ఇంకా అమర్ అయితే వెళ్తాడనమాట. అయ్యో రణ్వీర్ వైఫ్ ఆ మనోహరి మీకు చెప్పొద్దంది సార్ ఆ మిస్ అమ్మ అనేసి ఇంకా మన రాతోడైతే మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క అయితే మన ఆరు అయితే సంతోషంగా గుప్తా గారి దగ్గరకు వస్తుందన్నమాట. గుప్తా గారు మా ఆయన అయితే ఆ పాల ప్యాకెట్లను రణ్వీరే మార్చిందని తెలుసుకున్నాడు తెలుసా, ఈ విషయం నా చెల్లికి చెప్పాలి అనేసి చెల్లి చెల్లి అంటూ ఉంటుందన్నమాట. ఆరు అయితే నీ సోదరి ఇక్కడ లేదు బయటికి వెళ్ళింది అనేసి గుప్తా గారు అంటారనమాట. ఎక్కడికి వెళ్ళింది అనేసి ఆరు అనిద్దనమాట. ఇంకేంటి బాలిక అసలు నువ్వు తనకే ఎందుకు కనిపిస్తున్నావో తనకి డౌట్ వచ్చింది, అడగడానికే బయటకు వెళ్ళింది వేరే వాళ్ళని అనేసి గుప్తా గారు అంటారనమాట. అవునా, నేను అప్పటికి నచ్చ చెప్పాను నా చెల్లికి, నా తాళి నీ మెళ్ళో పడింది కాబట్టి నేను నీకు కనిపిస్తున్నానని కవర్ చేశాను గుప్తా గారు, అయినా నమ్మినట్టు లేదనేసి ఇంకా ఆరు అనిద్దనమాట. అవును నువ్వు చెప్పిన మాటలు నీ సోదరి నమ్మలేదు అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా బాగి అయితే ఒక స్వామి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పిద్దనమాట. అసలు నువ్వు చెప్పేది చూస్తే ఆశ్చర్యంగా ఉంది అనేసి స్వామీజీ అంటారనమాట. అసలు అయినా కానీ స్వామీజీ అసలైతే భర్తకి పిల్లలకి కనిపించకుండా అక్క నాకే ఎందుకు కనిపిస్తుంది నాకు అర్థం కాలేదు అనేసి ఇంకా బాగి అనిద్దనమాట. రక్త సంబంధీకులకు మాత్రమే కనిపించచ్చు, నీకెవరన్నా అక్క చెల్లెళ్ళు ఉన్నారా అనేసి ఇంకా స్వామీజీ అడుగుతూ ఉంటారనమాట. నాకు ఒక అక్క ఉంది, కానీ చిన్నతనంలోనే తనని అనాథాశ్రమంలో చేర్పించారనేసి బాగి అనిద్దనమాట. అయితే ఆ ఆత్మే మీ అక్క అయి ఉండొచ్చు అనేసి స్వామి చెప్తారనమాట. లేదు లేదు మా అక్క అస్సలు చనిపోయి ఉండకూడదు, అలా చనిపోవడానికి వీలు లేదు, అసలు మా అక్క ఏంటి మా ఆయనకి ఫస్ట్ భార్యగా రావడం ఏంటి, మా అక్కకి ఏమీ కాదు అనేసి బాగి బాధపడిద్ది అనమాట. లేదు లేదు నీ అక్క ఎవరో నువ్వు ఫస్ట్ తెలుసుకో
తెలుసుకో, ఎంక్వైరీ చెయ్యి అనేసి ఇంకా స్వామీజీ చెప్తారనమాట. సరే స్వామీజీ అనేసి ఇంకా భాగ్య అయితే అనుకుంటూ వాళ్ళ నాన్నింటికి బయలుదేరిద్దనమాట. ఇంకా రామ్మూర్తి అయితే ఇంకా మంగళ ఒక ఫోటో తెచ్చాను చూడు అని అక్కడ తగిలిస్తాడనమాట. తీరా చూస్తే రామ్మూర్తి మధ్యలో ఉంటాడనమాట. అటు ఇటు బాగి ఇంకా ఆరు అక్క చెల్లెలు ఇద్దరు అయితే ఆ ఫోటోలో ఉంటారనమాట. ఇంకా మంగళ కూడా చూసి షాక్ అయిద్దనమాట. ఇంకా బాగి ఇంటికి వస్తూ ఉంటుంది రామ్మూర్తి దగ్గరికి. నిజం అయితే తెలుసుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.